తిరుచానూరులోని రాష్ట్ర వన్యకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజా నివాసానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతంగా చేస్తుందని, అందులో నిందితులను చట్టపరంగా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని, మద్యం పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయ మహిళల నుదుట ఉన్న సింధూరం తుడిచేసిన ఉగ్రవాదులకు అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. వన్యకుల క్షత్రియ సోదరులు మరి తమిళనాడులో చాలా సంవత్సరాలుగా చాలా పవిత్రంగా భావిస్తూ చిత్రా పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని అటు భవిష్యత్తు గురించి కార్యాచరణను తయారు చేసుకునేవాళ్ళు. 13 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి లక్షలాది మంది పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ ఆగిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మహాబలిపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడటం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూల నుంచి కూడా, ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రావడం, మరి ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సమావేశం, ఎందుకంటే వన్యకుల అగ్నికుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు. వన్యర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు. అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణని తయారు చేసుకుంటూ, ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వన్యకుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనంలో ఉన్నారు. తమిళనాడులో కొంచెం ముందని చేసి రాజకీయంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని అటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా, అటు ఆంధ్ర రాష్ట్ర భాగాన అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఒక మంచి కార్యాచరణతో ముందుకి జరుగుతుందని చెప్పి భావిస్తూ మరి ఈ సమావేశానికి పూనుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. సార్, మద్యం ఇంకేమైనా అరెస్ట్ ఉండొచ్చు? సిట్ విచారణ జరుగుతూ ఉంది. అలాగే సిబిఐ నుంచి కూడా కొన్ని పత్రాలు కావాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తే గతం నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం. మద్యంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ, ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా చేసినటువంటి దోపిడీ, ఆ రోజు ప్రభుత్వం వచ్చినా మేము ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో ఏదైతే మేము చెప్పామో ఇవాళ అదే కనపడతా ఉంది మొత్తం కూడా వాస్తవ రూపం. ఇవాళ తన అక్రమ సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయాలి. పనికిరాని చెత్త మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల ఆరోగ్యం చాలా మరి కిడ్నీలు, లివర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇది అంత తేలిగ్గా చూసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఒక్క మనీ లాండరింగే కాదు, ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ ఏ రకంగా వాళ్ళ వల్ల నష్టపోయారనేది ఒకసారి అందరూ కూడా గమనించాలని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇంకా కూడా ఎక్సైజ్ శాఖలో వైకాపా చెందిన కోవర్ట్లే ఉన్నతాధికారులుగా ఉన్నారని చాలా వరకు వదంతులు వినిపిస్తున్నాయి. దానిపై ఇప్పుడు వదంతులు ఇవన్నీ మావులే. ఎవరన్నా ఉన్నా కూడా దీని వెనక వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీ ద్వారా ప్రజలకి నాణ్యమైనటువంటి మరి అందించడమే కాకుండా ఎక్కడా కూడా దీంట్లో అవినీతికి తావు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే ఆ రోజు సిట్ ఏదైతే వాళ్ళు సెబ్ కింద పెట్టారో, సెబ్ను కూడా, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చీల్చేశారు, మళ్ళీ సెబ్ను కూడా ఒక దీని మీద తీసుకొచ్చాం. దీని మీద మరి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏది కానీ చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. ఎవరన్నా అధికారులు ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడితే మటుకి ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ మహాబలిపురంలో
దాదాపు 1 కోటి మంది అగ్ని వన్యకుల క్షత్రియులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రామదాస్ గారికి, వారి కుమారుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు అమ్ముమణి రామదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కులం యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు. వారు కేవలం తమిళనాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి, చిత్తూరు జిల్లా, అలాగే మిగిలిన అన్ని జిల్లాల నుంచి కూడా జనాల్ని ఆహ్వానించడం అనేది ఒక శుభ పరిణామం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారు రావటం మాకు ఇక్కడ వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మేమందరం కూడా రవీంద్ర గారు, సిఆర్ రాజన్ గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా ఈ సమావేశానికి పాల్గొంటామని మీ ద్వారా మనం చేస్తాం.